కూర్చోండి. బాబు నమస్తే. నమస్తే రాధా. మీ నాన్న ఆరోగ్యం ఎలా ఉంది? తగ్గుముఖం పట్టిందా? ఏదో పర్వాలేదు బాబు, కాస్త లేచి అలా బయట తిరుగుతున్నాడు. మందులు జాగ్రత్త వాడిస్తున్నావా? వాడుతున్నాడు బాబు. సరే, లోపలికి వెళ్ళి ఇంటి పని చూడు. అలాగే బాబు. కుమార్, ఎక్కడికి రా బయలుదేరావు? అబ్బే, ఎక్కడికి లేదు నాన్న. ఇంట్లో బోరు కొడుతూ ఉంటే అలా బయటికి వెళ్ళొద్దామని. రే కుమార్, ఇంట్లో బోరు కొడితే అలా ఫ్యాక్టరీకి వెళ్ళరా? ఫ్యాక్టరీ వ్యవహారాలు చక్కబెడుతున్నట్లు ఉంటుంది, నీకు రిలీఫ్ గానే ఉంటుంది. అంతేకాని బాధ్యత లేకుండా తిరిగితే వచ్చే లాభం ఏమిట్రా? నాన్న, నాకు మాత్రం బరువు బాధ్యతలు నెత్తిని పెట్టుకోవాలని లేదనుకుంటున్నావు. పైగా అన్నీ తెలిసిన వారు, అనుభవం ఉన్నవారు, అవలీలగా చక్కబెట్టే మీరుండగా ఇప్పట్లో ఈ వ్యవహారాలు నాకెందుకు చెప్పండి? హాయిగా కొన్నాళ్ళు పాటు నన్ను ఇలా తిరగనివ్వండి. ఇప్పుడైతే నేను చక్కబెట్టుకోగలను, కానీ ఇప్పటి నుండే బాధ్యత పట్ల అనుభవం లేకపోతే ముందు ముందు వ్యవహారాలు చక్కబెట్టుకున్న అనుభవం నీకు ఎలా వస్తుంది? వాటి సంగతి నాకేమీ తెలియదు. ప్రస్తుతం మాత్రం నన్ను ఇలా వదిలేయండి, వస్తాను. సూర్య, ఏమిటో ఈడి వరుస, ఇక ఈడెప్పుడు బాగుపడతాడో ఏమో. నమస్కారం సార్. నమస్కారం. ఏమిటో సూర్యం, ఏదో సమ్మె చేయిస్తానంటున్నావట? ఎవరు చెప్పారు? మా మేనేజర్ చెప్పాడు. అవసరమైతే సమ్మె చేయటానికి కూడా వెనకాడదు మా కార్మిక శక్తి. అంటే ఈ దుర్బుద్ధి మీకు పుట్టిందా లేక మీ కార్మిక శక్తిగా పుట్టిందా? మాకు పుట్టింది దుర్బుద్ధి అనుకుంటే అది మీ పొరపాటు. మా కార్మికులంతా కష్టపడి చెమటోడ్చి సంపాదించిన చాలని జీతాలతో కాలాన్ని ఎల్లబుచ్చలేక, ఆకలి బాధలు తట్టుకోలేక, తమ కష్టాలకు సరిపడా జీతం చెల్లించమనటం మీ దృష్టిలో దుర్బుద్ధిలా ఉందా నరసింహం గారు? సమ్మె ఆయుధం మీ చేతుల్లో ఉందని మీ ఇష్టం వచ్చిన గొంతుమ కొరకలతో రెచ్చిపోతే యువతలో మా పరిస్థితి ఏం కావాలి? లక్షలకు లక్షలు దారబోసి ఫ్యాక్టరీ కట్టించింది నష్టాలు కొని తెచ్చుకోవటానికి కాదు. అసలు కార్మిక శక్తి అని గొంతుచించుకుంటున్నావు. మీ కార్మిక శక్తి కష్టపడి పనిచేసి మా ఫ్యాక్టరీకి ఎప్పుడైనా లాభం చూపించిందా? ఎందుకు సార్ అబద్ధాలు ఆడతా? మా కార్మికుల చెమట బిందువులు చిందించకుండానే మీరు ఈ చలువరాతి మేడ కట్టగలిగారా? మా కార్మికులు తమ రక్తాన్ని కరెన్సీ నోట్లుగా మార్చి మీకు ఇవ్వకుండానే లక్షల బ్యాంకుల్లో దాచుకుంటున్నారు. మా కార్మిక శక్తి యుక్తి లేకుండానే ఫ్యాక్టరీ పక్కన మరో ఫ్యాక్టరీ కట్టగలుగుతున్నారా? పెద్ద పెద్ద ఏసీ కారుల్లో తిరగగలుగుతున్నారు. ఆ డబ్బుతో కొనుక్కున్నవి
ఎక్కడి నుంచి వచ్చింది సార్ మీకు అంత డబ్బు? పుడుతూనే ప్రింటింగ్ మిషన్ తో పుట్టుకొచ్చారా, లేక ముట్టుకుంటేనే కందిపోయే మీ భారీ శరీరానికి మంచి దండలో పని చెప్పి సంపాదించారా? ఏ రోజైనా మీరు మట్టి పిసికారా, అరక పట్టారా, దున్నారా? లేదు. అయినా మీరు లక్షాధికారులు. సూర్య, హద్దు మీరే మాట్లాడుతున్నావు, జాగ్రత్త. అలాంటి నిరుపేదలు తమ రక్తాన్ని నోట్లుగా మార్చి మీకిస్తే వాటిని భద్రంగా మీ ఇనపెట్టెల్లో భద్రపరుచుకుని మేము లక్షాధికారులమంటూ తిరిగి మా మీదే సవారీ చేస్తున్నారు. ఆవేశంలో నువ్వేం మాట్లాడుతున్నావు నీకే అర్థం కావటం లేదు. ఇది ఆవేశం కాదు సార్, ఆర్తనాదం. ఆకలితో మలమల మండిపోతున్న మా కార్మికుల కడుపుల నుండి పుట్టుకొచ్చిన ఆర్తనాదం. ఆ కార్మికుల సంగతి అలా ఉంచు. ఇంతకు నీ రేట్ ఎంత? అంటే పిచ్చివాడు, నీకు తెలియదా? ఒక్కో దానికి ఒక్కో రేట్ ఉంటుంది. కార్మికులంతా ఏకమై నిన్ను నాయకుడిగా ఎన్నుకున్నారు. ఎందుకు? యాజమాన్యానికి కార్మికులకు మధ్య వారధిగా ఉంటావని. నువ్వు మాకెంతో వాళ్లకు కూడా అంతే. వాళ్ళు నష్టపోకూడదు, మేము నష్టపోకూడదు. అంచేత ఇదిగో ఈ ₹1,00,000 నీ దగ్గర ఉంచి వ్యవహారం సమ్మెదాకా రానివ్వకుండా చూడు. ఏదో విధంగా నచ్చ చెప్పి ఎవరి పని వాళ్ళు చేసుకునేట్లు చూడు. నువ్వు తీసుకోవయ్యా. తుచ్చమైన డబ్బుకు ఆశపడి నన్నే నమ్ముకున్న నా కార్మిక సోదరుల నోట్లో మట్టి కొట్టే నాయకుడు కాదు ఈ సూర్యం. ఎంత పొగర్రా నీకు? ఈ సూర్యం అస్తమించే సూర్యుడు కాదు, చల్లబడిపోవటానికి. ఉదయించే సూర్యుడు మండిపోతాడు. ఏ నరసింహం మొట్టి నరసింహమే అనుకుంటున్నావు? సింహం కూడా తాగుందని గుర్తించుకో. గర్జించగలదు, జాగ్రత్త. గాండ్రించిన సూర్యోదయం ఆగదు. మా కార్మిక శక్తి ప్రపంచమై విప్లవ శంఖం పూరించగలదు. బెదిరిస్తున్నావా? లేదు, విజ్ఞప్తి చేస్తున్నాను. సూర్యం, నష్టపోతావు, జాగ్రత్త. మిస్టర్ నరసింహం, మా కార్మిక శక్తి నా భుజస్కంధాలపై పెట్టిన బాధ్యత కోసం అవసరమైతే నా రక్తాన్ని చిందించడానికి కూడా. అంత నాయకత్వం నీలో ఉంటే ఏం పీక్కుంటావు? పీక్కమా. అయితే విప్లవానికి నేడే సమరశంఖం పూరించబోతున్నా. దాని వల్ల జరిగే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండండి. సమ్మెలు 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 చూస్తా. వీళ్ళ సమ్మెలు ఎంతవరకు వస్తాయో నేను చూస్తా. ఏంటి అంకుల్, ఏదో కోపంలో ఉన్నట్టున్నారు? రారా రాజేష్ రా. ఏమిట్రా ఇలా వచ్చావు? ఏమో అంకుల్, సరదాగా కుమార్ని చూద్దామని వచ్చాను. వాడు ఇప్పుడే అలా బయటికి వెళ్ళాడు. రాదా, 2 కప్పులు టీ తీసుకురా. అలా కూర్చో. బాబు, రాధా రాధా ఎక్కడుంది అంటే అంకుల్? వాళ్ళ నాన్నకు ఆరోగ్యం బాగుండకపోతే
ఇక్కడ పని చేయడానికి వస్తుంది. రాజేష్, నాకు అవతల ఫ్యాక్టరీలో గొడవలున్నాయి. నేను ఫ్యాక్టరీ దాకా వెళ్ళాలి. నువ్వు కుమార్ వచ్చే వరకు ఇక్కడ ఉంటావా లేక నాతో పాటే వస్తావా? పదంకుల్, నేను వస్తాను. వాడు లేనిదే నేను ఇక్కడ. నాకు కూడా బయట కొంచెం పని ఉంది. రాధా, నేను అలా ఫ్యాక్టరీకి వెళ్తున్నాను. ఇంటి దగ్గర జాగ్రత్త. పదరా రాజేష్. పదండి అంకుల్. దించు మావయ్య చాడు దించు కిస్ 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 దించర దించర దించు మావయ్య చాడు దించు కిస్ 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 చిచ్చావ చాడు దించు మచ్చావ చాడు దించు పిలిసినోడు చాడు దించు పిలవనోడు చాడు దించు మా ఊడు చాడు మీ ఊడు చాడు మన ఊడు చాడు దించు కళ్ళతో ఫోటో ఇళ్ళతో ఫోటో ఆల్బమ్ లో అంటించు మరి నాతో దిగిన బొమ్మని బాబు లాకర్ లో దాచుంచు సుక్కున ఈ కిసుక్కులు బయటికి వచ్చాయో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో పక్కన నిలబడి ఫోటో తీసుకో భుజాలుగానే రాసుకుంటే దెబ్బలు పడతాయిరో దెబ్బలు పడతాయిరో సర్లే భుజం పైన చెయ్యేసి తీసుకో సీతులు తిన్నక ఉండకపోతే దెబ్బలు పడతాయిరో దెబ్బలు పడతాయిరో సింగిల్ ఫోటో పడలేదు రంగుల ఫోటో పడలేదు గ్రూప్ ఫోటో తీసుకుందాం తప్పేమీ లేదు కానీ పబ్లిక్ లో నా ఫోటో పెట్టి పచ్చి పచ్చి కమెంట్స్ చేశారు దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో ఏ పోజ్ అయినా ఫోటో తీసుకో ఎక్స్పోజింగ్ లా ఉన్నదంటే దెబ్బలు పడతాయిరో దెబ్బలు పడతాయిరో యాంగిల్ ఏదైనా ఫోటో తీసుకో బ్యాడ్ యాంగిల్ లో చూసావంటే దెబ్బలు పడతాయిరో దెబ్బలు పడతాయిరో తీసిన ఫోటో దాసుకో తీరబడిగా చూసుకో కళ్ళకు పండగ చేసుకో కాదనేది లేదు కానీ పీసులు గీసులు మార్పింగ్ చేసి పిచ్చి పిచ్చి వేషాలేసారు దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో
బాధ ఏదో ఉంది కదా. నీకెందుకు బుజ్జిబాబు బాధ? నేను పని చేస్తుంటే నాకు అర్థం కాదు కదా. నీ అందం టేబుల్ చూస్తూ ఉంటుంటే నా మనసు ఏదో రకంగా ఉంది కదా. ఏం చేస్తామండి, కష్టపడి పని చేయకపోతే కడుపులా నిండుతుంది. ఎడవాలి కదుపు కోసం ఇంత పని చేస్తావా? అదే మా హైదరాబాద్ అయితే తాగటానికి నీ నాకపోయినా ఆడపిల్ల వేసుకుని నువ్వు ఉన్నావు ఎందుకు మున్సిపల్ మంచిదాకా. చూడు బుజ్జిబాబు, ఎవరిష్టం వాళ్ళది. నాకు అవతల చాలా పనులు ఉన్నాయి, నన్ను ఇబ్బంది పెట్టకండి. హాయ్ రాధా, అక్కడే నిలబడిపోయేవేం? రా దగ్గరకు రా. రాజేష్, ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏ రాననుకున్నావా? రాలేననుకున్నావా? ఇంత అందమైన అపురూప సుందర లావణ్యవతి నా దృష్టిలో పడిన తర్వాత రాకుండా ఎలా ఉండగలననుకున్నావు రాధా? రాజేష్, ఎందుకు ఇలా నా వెంటబడి వేధిస్తున్నారు? దయచేసి నా జోలికి రావద్దు, నన్ను వదిలేయండి. నీ వెంట పడకుండా ఉండాలంటే నా ఒంటి నుంచి వస్తున్న కామ సగల పొగల మంటలను చల్లార్చు రాధా. రాజేష్, రేపో మాపో పెళ్లి కావాల్సిన దాన్ని నా ఇలాగ ఒంటరిగా ఉండి నా అలలు చేసి 10 మందిలో చేయబాకండి, వదిలేయండి. నిన్ను అల్లరి పెట్టంత చిల్లర మనిషిని కాను రాదా నేను. ఒక్క విడిచి పువ్వుగా మారిన నీ యవ్వన మాధుర్యాన్ని ఒక్కసారి ఎదుర్కోవాలనే నా కోరిక నాలో తహతహలాడుతుంది. ఏమంటావు? రాజేష్, ఇదే కోరిక వేరెవరో నీ తల్లినో చెల్లినో మాట్లాడితే ఇలాగే అంటావా? రాధా, పౌరుషం వచ్చిందా? నీ అక్కనో చెల్లినో తల్లినో సరికి అంత కోపం వచ్చిందే. మరి నా గురించి, నా వ్యక్తిత్వం గురించి నువ్వు ఇంత నీచంగా మాట్లాడుతుంటే నాకెంత కోపం రావాలి, ఎంత రగిలిపోవాలి? 10 రూపాయల కూలి డబ్బుల కోసం ప్రకృతి పడే నువ్వు నా గురించి, నా కుటుంబం గురించి మాట్లాడతావా? ఎంత ధైర్యమే నీకు? 10 రూపాయల కూలి డబ్బులకి కూలి చేసుకున్నా మేము గౌరవంగానే బ్రతికాం బాబు, అంతేగాని ఇలా అల్లరి పాలు చేయకండి. పరువు
నీకు కూడా పరువు గురించి మాట్లాడటం తెలుసా? అయినా నీలాంటి జాతి తక్కువ వాళ్ళకి పరువు ఎక్కడదే? బాబు నీవే జాతి తక్కువ గాని నీతి తక్కువ వాళ్ళ మాత్రం కాదు. అంత నీతైన దానివైతే ఎంత లంకంత కొంపలోకి ఎందుకు వస్తావు? బతుకు తెరువు కోసం కష్టపడి కడుపు నింపుకోవడం కోసం వచ్చాను. బ్రతుకు తెరువు బ్రతుకు తెరువు. చదువుకోకపోయినా చాలా తెలివిగా మాట్లాడుతున్నావే. రాజేష్, కుమారు ఈ ఇంటికి ఒక్కగానొక్క వారసుడని, లక్షలకు అధికారని, చాలా అమాయకుడని తెలుసుకుని వాణ్ణి వలలో వేసుకుని ఈ ఇంటికి కోడలుగా రావాలనే తెలివైన ఎడవ ఆలోచన, అవునా? రాజేష్ చిచ్చి, నువ్వు ఏం మాట్లాడుతావు నీకైనా అర్థం అవుతుందా? ఆస్తి లేకపోయినా ఆత్మగౌరవం ఉన్న వాళ్ళం మమ్మల్ని మరీ ఇంత నీచంగా మాట్లాడకండి. అభిమానం అభిమానం గురించి చాలా తెలివిగా మాట్లాడుతున్నావు రాధా. అవసరమైతే నీ మానాల్ని ఎరగా వేసి మాలాంటి వాళ్ళ అభిమానాన్ని పొంది నీలాంటి ఆడవాళ్లను నేను ఎంత మందిని చూడలేదండి. చూడండి, మీరు ఎంతమందినా చూసి ఉండొచ్చు, కానీ రాధ అందలాంటిదే కాదు. నిగురు కప్పిన నిప్పు తెలిసి ముట్టుకున్నా తెలికి ముట్టుకున్నా కాలు తీరుతుంది. ఈ కాకమ్మ కవులకు బెదిరిపోయేవాడు కాదు ఈ రాజే. నివురు కప్పిన నిప్పైనా దానికి అబ్బైనా సరే అరచేతిలో పెట్టి ఆడుకోగలడు. ఈ రాజేష్ బాహుబంజరంలో ఎందరో బందీలై అమర సుఖాలను అనుభవించిన సుందరి మనుల కంటే గొప్పదాని కాదు. కోరి వచ్చానని మారాము చేయక గుట్టు చప్పుడు కాకుండా ఆ గుండెలను అద్దుకో. రాగు, నా దగ్గరే రాగు. వచ్చావంటే నీ అంత చూస్తా జాగ్రత్త. ఎంతసేపు అయిందిరా నువ్వు వచ్చి? జస్ట్ ఇప్పుడేరా, నీకోసమనే వచ్చాను. ఏంట్రా నాతో అంత అర్జెంట్ పని? అబ్బే, అంత అర్జెంట్ పనులు ఏముంటాయిరా, సరదాగా నీతో కాలక్షేపం కోసం వచ్చాను. ఏరా, అమ్మాయిల వెంట పడటం తగ్గించావా ఇంకా పడుతూనే ఉన్నావా? తన్నితే బూరెల బొట్టలో అందరూ పడతారా? దేనికైనా అదృష్టం ఉండాలరా. అదేంట్రా కొత్తగా మాట్లాడుతున్నావు? అవునరా కుమార్, నీ అంత అదృష్టం ఎవరికి వస్తుందిరా? అదృష్టం రావటం ఏమిట్రా? నువ్వు చెప్పేదేదో నాకు అర్థం కావటం లేదు. ఇందులో అర్థం కావటానికి ఏముందిరా? పంచవన్నెల రామచిలక నీ పంజరంలో తిష్ట వేసింది. ఇక నువ్వు ఏ చిలక వెంట పడనవసరం లేదు. కొంచెం అర్థమయ్యేలా చెప్పరా. ఇందులో అర్థం కావడానికి ఏముందిరా? రాధా మీ ఇంటిలో పని మనిషిగా చేరిందంటే నీ మీద కందేసినట్టే. రాజేష్, అవునరా, పెళ్లి కాని ఆడపిల్ల పరా ఇంటిలో తిరుగుతుందంటే, అందులో ఒక అందమైన అబ్బాయి ఉన్న ఇంట్లో తిరుగుతుందంటే రాధకు నీ మీద మనసయిందన్న మాట. చచ్చ, రాధ లాంటిది కాదు. ఎవరు ఎలాంటి వారో తెలుసుకునే కెపాసిటీ ఏ రాజేష్ కుందిరా? నువ్వెన్ని చెప్పినా రాధ మాత్రం అలాంటిది కాదు. పిచ్చివాడ, ఆడదాని హృదయపు లోతులు తెలుసుకోవాలంటే చాలా అనుభవం కావాలరా. రాజేష్, ఏ ఆడదాని విషయంలోనైనా నువ్వెన్ని చెప్పినా వింటాను, కానీ రాధ విషయంలో మాత్రం తప్పుగా మాట్లాడకు. అంటే ఆ కులుకుల వగలాడిపై నీకు కూడా మనసు పడిందన్న మాట. రాజేష్, రాధ గురించి మరొక మాట తప్పుగా మాట్లాడేవంటే నేను సహించను. అరే, ఎందుకు రాంది కోపం? కూల్ కూల్, నేనంతా
మాట్లాడాలో తెలియదు. యూజ్లెస్ ఫెలో. అవును, రాజేష్ అన్నట్లు రాధ వంపు సంపులన్నీ కలబోసుకున్న అందమైన హంపే శిల్పం. ఇంత చక్కటి రూప లావణ్యవతి నా సొంతమైతే అట్లా కక్కలు లేకుండా గోదారి గట్టు మీద రామసలకావే ఓ కోరింటాకెట్టుకున్న సందా మామావే గోదారి గట్టు మీద రామసలకావే కోరింటాకెట్టుకున్న సందా మామావే ఊరంతా చూడు ముసిగే తన్ని నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కువే నీతోటి కాకుండా ఆ బాధలు ఎవరికి చెప్పుకుంటానే గోదారి గట్టు మీద రామసలకునే పెట్టి గింజుకున్న నీకు దొరకనే విస్తరి ముందేసి పస్తులు పెట్టావే తీపి వస్తువు చుట్టూ తిరిగి ఈగని చేశావే కంపెడి పిల్లలతో ఇంటిని నింపావే సపాతిండు సంసారాన్ని మేడెక్కించావే కెట్టి పడుకోరే కుక్కల్లాగా మీ వాళ్ళు ఏం చేస్తాం ఎక్కేస్తాం ఇట్టాగే డాబాలు హే గోదారి గట్టు మీద రామసలకావే గోరింటా కెట్టుకున్న సందా మామావే Hey, hey. La 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 la. Hey, hey. La 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 la. పడమని చెవిలో చెప్పింది ఈ మాత్రం ఉంటే ఇస్తే సంటే కొట్టేనా ఓ రెండు మూరల మల్లెలు చేతికి చుట్టేనా ఈ అల్లరి గాలేమో అల్లుకు పొమ్మందే మాటలతోటి కాలక్షేమం అనేమంటుంది కబడ్డీ కబడ్డీ అంటూ కూతుకు వచ్చేనా ఏమంటారు జీవాలు మళ్ళీ ఎవరో అవకాశం ఎంచక్కాగా బాగుంది చుక్కలా బాగుండే నీ సహకారం ముక్కుతో సరిపెద్దాం నీకు నాకు మధ్యన దూరం గోదారి గట్టు మీద రామసలకనే